తిరుమల యాత్ర పేరుతో విడుదలైన గేమింగ్ యాప్ కలకలం రేపుతోంది. భక్తుల్లో కలవరం కలిగిస్తోంది. దేవుడితోనే ఆటలా అంటూ భక్తులు మండిపడుతున్నారు. యాప్ బ్యాచ్ ఆగడాలపై టీవీ9 కథనాలతో టీటీడీ రియాక్ట్ అయింది. ఈ గేమింగ్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయ యాత్ర పేరుతో ఆన్లైన్లో ఉన్న ఓ గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్ను డెవలప్ చేసింది తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ సంస్థ. రోబ్లెక్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ యాప్ నుంచారు నిర్వాహకులు. తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డూ ప్రసాదం ఎలా పొందాలో చెప్తూ ఈ గేమ్ను డిజైన్ చేశారు. ఆలయానికి ఎలా వెళ్లాలో ఇందులో వివరించారు. ఈ గేమింగ్ యాప్ని అడ్డుపెట్టుకుని శ్రీవారి పేరుతో భక్తుల నుంచి వర్చువల్ గా డబ్బులు దండుకుంటున్నారు. టీటీడీ అనుమతి లేకుండా యాప్ కి రూపకల్పన చేశారు నిర్వాహకులు. ఈ గేమింగ్ యాప్ తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీస్తోందని భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హుండీలో డాలర్లు వేయాలంటూ ఈ యాప్లో చూపిస్తున్నారు. పవిత్రమైన తిరుమల వెంకన్న ఆలయంలోని హుండీలో వేయాల్సిన డబ్బును ఈ వర్చువల్ హుండీ ద్వారా లాగేసుకుంటోంది యాప్ బ్యాచ్. దీని మీద తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక ఈ గేమింగ్ యాప్లో శ్రీవారి ఆలయ నమూనాను కళ్లకట్టేలా రూపొందించారు. ఆలయంలోకి ఎలా వెళ్లాలి అనే విషయాలను వివరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. టీవీ9 కథనాలతో టీటీడీ అధికారులు కదిలారు. గేమింగ్ యాప్ పై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్ గేమింగ్ యాప్ డిజైన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ రూపొందించిన రోబ్లెక్స్ గ్లోబల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడానికి టీటీడీ సిద్ధమైంది. దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశారు. అది చాలా క్రైమ్ అది. సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో పెట్టే ప్రశ్నే లేదు. సిబిఐ అండ్ ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. ఏదైనా ఇలాంటివి కూడా ఇంకా ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. వెంకటేశ్వర స్వామితో ఆటలాడే వాళ్లను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.